హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? ఇంతకీ అడగడం మర్చిపోయానండి. ప్రిపేర్ అవుతున్నారా లేదా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని డైలమాలో ఇంకా ప్రిపరేషన్ స్టాప్ చేస్తున్నారా? సో ఈ రెండు క్వశ్చన్స్కి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీరు వీడియోస్ చేయట్లేదు బ్రో, సో చదవట్లేదని మీరు అనుకోవచ్చు. సో చదవట్లేదండి, బట్ రీజన్ అయితే ఎగ్జామ్ డేట్స్ మీద కాదు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్న డౌట్తో కాదండి. సిచ్యువేషన్స్ బాగాలేకపోవడం వల్ల, నేను స్టడీ హాల్కి రాలేకపోవడం వల్ల నేను చదవలేకపోయాను తప్ప డేట్స్ మీద అయితే ఎప్పుడు భయపడలేదనమాట. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను చదవడానికి స్టడీ హాల్కి వచ్చాను నేను. ఎందుకంటే ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చెప్పాను కదండి, సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయని చెప్పేసి. అలాగా నా సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు నాకు టైం ఎక్కువ దొరకట్లేదు, కానీ దొరికిన టైం యూటిలైజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంటాను నేను. సో మీరైతే కనుక ఎగ్జామ్ డేట్స్ గురించి ఆలోచిస్తా, ఫిబ్రవరి అంటారు, మార్చ్ అంటారు, డిసెంబర్ అంటారు, నవంబర్ అంటారు, చైర్మన్కి అపాయింట్మెంట్ కాదు, ఫ్లడ్స్ వచ్చాయి, మనీ లేదంటారు, ఫండ్స్ లేదంటారు. సో ఇలాంటివన్నీ చెత్త ఆలోచనలు పక్కన పెట్టేసి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదా ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటూ చదువుకోవడానికి ట్రై చేయండి. లేదు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఓకే, సపోర్ట్ బాగా ఉంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఫుల్ ప్లెజర్గా చదవడానికి ట్రై చేయండి. నేనైతే కనుక చాలా గ్యాప్ తర్వాత స్టడీ హాల్కి వచ్చానండి. స్టడీ హాల్కి వచ్చిన తర్వాత ఈరోజు అయితే కనుక హిస్టరీ పాలిటీ స్టార్ట్ చేయాలని యాక్చువల్గా అనుకున్నాను. ఇదేందో అండి, హిస్టరీ ఎప్పుడు తగులుదాం అనుకున్నా కూడా నాకు ఎప్పుడు గ్యాప్ వస్తుంటుంది. హిస్టరీ ఫోబియా ఒక పక్క ఉండి మళ్ళీ ఇట్లాంటి గ్యాప్ రావడం వల్ల నాకు హిస్టరీ అంటే ఇంకా భయం పెరిగిపోతుంది అనమాట. ఇంకా ఏదైతే అని చెప్పేసి వచ్చిన తర్వాత హిస్టరీ ఆల్రెడీ ప్రీవియస్గా నేను చదివింటాను కదా, ప్రీవియస్గా చదివింటానని చెప్పడం ఎందుకండి, నేనైతే కన్నా ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కంప్లీట్ చేశాను అనమాట. హిస్టరీ అదొకటి నేను క్లారిటీగా చదివింది. సో మళ్ళీ నేను రాసుకున్న పర్సనల్ నోట్స్ రివైజ్ చేస్తూ ఎదురుగా సార్ బుక్, జగన్ సార్ బుక్ పెట్టుకొని రివైజ్ చేస్తూ చదువుతూ ఉన్నాను అనమాట. హిస్టరీకి నేను ఎన్నిసార్లు చదివినా అది మర్చిపోతూనే ఉంటాను, మళ్ళీ చదువుతూనే ఉంటాను, మర్చిపోతూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను. ఇది ఏదో ఒక గేమ్ మాదిరి అయిపోయింది అనమాట నాకు. ఫస్ట్ నుంచి రావడము ఓడిపోవడం, ఫస్ట్ నుంచి రావడము ఓడిపోవడం అన్నిటి జరుగుతుంది అనమాట ఈ హిస్టరీ అనేది. నాకు అలా చాలా గట్టిగా చదవడానికి ట్రై చేశానండి, కానీ గ్యాప్ రావడం వల్ల అసలు హిస్టరీ అనేది ఎంత ల్యాగ్గా చదువుతున్నానంటే అంత ల్యాగ్గా చదువుతున్నాను నాకు అర్థమైపోయింది. ఈరోజు చదవబుద్ధి కావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు ముందే అర్థమైపోయింది అనమాట. సో ఆ రోజంతా వేస్ట్ చేశాను, కావాల్సిన సినిమాలు యూట్యూబ్ మొత్తం పిచ్చి పిచ్చిగా చూసాను అనమాట. సో ఆ రోజంతా వెయిట్ చేసిన తర్వాత బుర్రకి ఇంకా సెల్లు చూడకూడదు అని ఒక థాట్ వచ్చేసి ఉంటుంది. సో అందుకోసమే నేను ఆ రోజంతా వేస్ట్ చేశాను. నిన్నంతా నేను సేమ్ సెల్లు చూస్తూనే ఉన్నాను అనమాట. ఎక్కువ సెల్లు మీద ఫోకస్ చేశాను. సో అలా ఫోకస్ చేయడం వల్ల ఈ రోజు మరుసటి రోజు స్టడీ చేయడానికి నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఏ రోజు అయితే మీకు చదవబుద్ధి కాదో ఆ రోజు చదవద్దండి. అంటే నేను చాలా ట్రై చేశాను, 1 అవర్ చదువుతున్నా కూడా హిస్టరీ ఒక పేపర్ కూడా అయిపోవట్లేదు నాది. సో ఇంకా ఇలా మొత్తం సెల్లు చూసిన తర్వాత మరుసటి రోజు చాలా ఫుల్గా ఇంట్రెస్ట్ వచ్చేసి ఈరోజు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నిన్న హిస్టరీ పాలిటీ అనుకున్నాను, బట్ హిస్టరీ అనేది మీద టైం ఎక్కువ వేస్ట్ చేసేసాను. అంటే ఎక్కువ వేస్ట్ అని కాదండి, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చదవడానికి చాలా కష్టంగా మారింది. మనకు కూడా చాలా మందికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి అనమాట. కంటిన్యూస్గా ఒక 10 to 12 days కానీ, లేకుంటే 5 days 1 week కానీ గ్యాప్ వచ్చిందంటే కన్నా నెక్స్ట్ ఖచ్చితంగా చదవలేము, అది 100% డ్యామ్ షూర్. నేనైతే కన్నా ఈ టెక్నిక్ ఫాలో అయ్యి నిన్నంతా సెల్లు వేస్ట్ చేశాను కాబట్టి ఈరోజు అయితే సెల్లు తగలబుద్ది కాక ఫుల్ ఇంకా పక్కన పెట్టేసేసి చదవడం మీద ఫోకస్ చేశాను అనమాట. ఆల్రెడీ ఎకానమీ అంటే కన్నా మనము ముందు బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ ప్రీవియస్గా చదివినాం కదా, ఎంతవరకు చదివానో నేను రాసుకుంటాను అనమాట. సెల్ఫ్ నోట్స్ అనేది రాసుకుంటూ ఉంటాను. సో ఆ సెల్ఫ్ నోట్స్ మొత్తము 6 pages వచ్చింది. సో ఆ 6 pages మొత్తం రివిజన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎకానమీ నేనైతే ఇంకా బుక్ తీసుకోలేదండి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సర్వే వచ్చింది, కానీ ఇంకా ఏం చదవలేదు నేను. యాక్చువల్గా నేను చదివిన ప్రీవియస్ బడ్జెట్ అండ్ ట్యాక్సేషనే రివిజన్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా 10:40 వరకు రివిజన్ కంప్లీట్ అయిపోయింది అనమాట నా బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ అనేది. తిరిగి కొంచెం బ్రేక్ తీసుకొని నేను ప్రీవియస్గా చెప్పాను కదండి ఒక బుక్ పర్చేస్ చేశాను అనేది, ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్ అయినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనమాట. అందులో ఫస్ట్ కొంచెం బాగా చదివాను, ప్రీవియస్ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఓరియంటేషన్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఓరియంటేషన్ ఉందన్నమాట. దీని కింద ఈ కొటేషన్ ఉంది. ఈ కొటేషన్ అసలు డైరెక్ట్ చదువుతా నాకు మీనింగ్ అర్థం కాదనమాట. సో మీరు ఎవరికైనా మీనింగ్ తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా గూగుల్లో వెతికాను. సో మీరేం చెప్తారో కామెంట్ సెక్షన్లో చూస్తాను నేను కూడా. ఈ బుక్ గురించి చెప్తున్నా అంటే మళ్ళీ ఈ బుక్ మీద ఏదో ప్రమోషన్ వీడియో ఏమో అని మీరు అస్సలు అనుకోవద్దండి. ఇది నేను పర్సనల్గా అమెజాన్లో అన్ని రివ్యూస్ చూసి ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటుందో చూసుకొని పర్సనల్గా ఆర్డర్ పెట్టుకున్న బుక్ అనమాట ఇది. ఇందులో ఈ వీడియోలో ఈ బుక్ గురించి ఎటువంటి ప్రమోషన్ లేదనమాట. ఇదేమి మన ఎగ్జామ్కి ఉపయోగపడే బుక్ ఏం కాదు. బట్ జనరల్గా నాకు ఒకసారి నాకు ఈ బుక్ చదవమని చెప్పి ప్రిఫర్ చేశారనమాట. అంటే
సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో కూడా స్పేస్ టెక్నాలజీ, అటువంటి దాంట్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ సాధించినటువంటి, లేదంటే కన్నా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు కదా అబ్దుల్ కలాం గారిని. సో అలాంటి వ్యక్తి గురించి చదివితే కొంచెం ఏమంటారంటే కన్నా ఇన్స్పిరేషన్గా ఉండి మనం బాగా చదవగలుగుతామని చెప్పేసి ఒకసారి మనకు పర్సనల్గా రికమెండ్ చేశారు. సో అందుకోసమే ఈ బుక్ అనేది నేను ఆర్డర్ పెట్టాను తప్ప ఇందులో ఏదో ప్రమోషన్ వీడియో ఉంది, సో అందుకే ఈ బుక్ గురించి ఇంత డెప్త్గా చదువుతున్నాను అని చెప్పేసి ఏమనుకోదండి. సో అబ్దుల్ కలాం గారి చరిత్రని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో. సో పోన్ ఇంకా ఎప్పుడు ఉంటుందో నేను బుక్ గురించి కంప్లీట్ ఒక రివ్యూ చేశాను, బుక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో అలా బుక్ కంప్లీట్ చేసి మన రిమైనింగ్ ఎకానమీ, న్యూ టాపిక్స్, బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్లో చదవడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అలా మధ్యాహ్నము 1 అయిపోయింది. 1కి బ్రేక్ తీసుకొని లంచ్కి వెళ్ళేసి మళ్ళీ తిరిగి 2కి స్టడీ హాల్కి వచ్చాను అనమాట. మార్నింగ్ అంతా ఎకానమీ చదివాము. సో ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈరోజు నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఉంది కదండి. సో ఆ పాలసీస్ చదువుతున్నాను అనమాట. రీసెంట్గా వచ్చిన పాలసీ 2020 పాలసీ, అంతకుముందు వచ్చింది 2013 అనమాట. సో మొత్తం 5 పాలసీస్ ఉన్నాయి. సో ఆ 5 పాలసీస్ చదవాలా. ఇంకా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అదొక పెండింగ్ ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అదొక పెండింగ్ ఉందన్నమాట ఫస్ట్ యూనిట్లో. రిమైనింగ్ న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అవి కంప్లీట్ అయిపోయాయి. సో ఇంకా ఉన్నాయండి, మిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి అనమాట ఫస్ట్ యూనిట్లో. సో అలా స్టార్ట్ చేసే ముందు పేపర్ అనేది చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు పేపర్లో పెద్దగా మ్యాటర్ ఏమో నాకు అంతగా నేను నోట్ చేసుకున్నంతగా నాకేం అనిపించలేదు. సో ఫాస్ట్గా పేపర్ కంప్లీట్ చేసుకొని సో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్కి స్టార్ట్ చేశాను అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అందరూ చాలామంది చెప్పారండి, ఫస్ట్ యూనిట్ కొద్దిగా కష్టం బ్రో, 5th యూనిట్ 3rd యూనిట్తో స్టార్ట్ చేయి త్వరగా అయిపోతుందని చెప్పేసి. బట్ మా సార్ అయితే కానీ మాకు ఫస్ట్ యూనిట్ చెప్తున్నాడు. ఫస్ట్ యూనిటే మ్యాక్సిమం క్లాస్ అన్ని ఫస్ట్ యూనిట్ మీద అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అలా క్లాసెస్ వింటూ ఉండగా ఈ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ ఏం ఎక్కట్లేదు, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అక్కడికి చూస్తే టైం 7:10 అయింది. సో అలా ఇంకా సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏం చేయలేక పరిస్థితిలో ఒక అన్న పక్కన, అంటే మా స్టడీ హాల్లోనే ఒక సీనియర్ అన్న దగ్గర బుక్ ఉందన్నమాట. ఇది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే మొత్తం యూపీఎస్సీ కంప్లీట్ యూపీఎస్సీ సిలబస్లో ఉన్నటువంటి ప్రిలిమ్స్ కన్ మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, మనకు స్పేస్ టెక్నాలజీ ఉంది, ఐసీటీ కింద చూస్తున్నారు కదండి కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆ టాపిక్ కూడా ఉంది. తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది కదండి, ఆ టాపిక్ కూడా ఉందన్నమాట. ఇలా కొన్ని టాపిక్స్ మనకు రిలేటెడ్గా ఉన్నాయి. మొత్తం సిలబస్ అంతా అయితే మనకు మన పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అంటే సిలబస్ లేదు అనకూడదు కానీ సిలబస్ ఉంది. బట్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం చదవాలన్నమాట. సో అలా నేను ఒకసారి ఈ బుక్ అన్న దగ్గర ఇప్పించుకొని చదవడం స్టార్ట్ చేశాను. బేసిక్ అండి, అంటే ఫస్ట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పదం మనం వాడుతున్నాం కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అంటే ఏంది, టెక్నాలజీ అంటే ఏంది, అసలు ఈ రెండు మనకు డే టు డే లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, మనం ఏ విధంగా గ్రో అయ్యాము, ఫస్ట్ ఫుడ్ మనం తెచ్చుకోవడానికి అంటే పండించడానికి ఎంత కష్టపడిన స్టేజ్ నుంచి ఫుడ్ రెవల్యూషన్ వచ్చి ఇప్పుడు దాంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనం తింటున్నాం కదా. సో అక్కడి వరకు ఎలా ఎవాల్వ్ అయ్యాము, దానికోసం ఏ సైంటిస్టులు ఎంతెంత కష్టపడినారు, దానికోసం మన గవర్నమెంట్ ఏ ఇన్స్టిట్యూట్స్ కదండి, ఇనిషియేటివ్స్ చేస్తుంది, ఇన్స్టిట్యూట్స్ స్థాపించింది. సో ఇలా చాలా డెప్త్గా ఉందన్నమాట. ఈ బుక్లో మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, బట్ అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఇందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను బొమ్మలు చూశాను, టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేది. ఇంత క్లారిటీగా బొమ్మలతో ఏ బుక్లో నేను చూడలేదు అనమాట. మనలో ఓవరాల్గా చెప్తారు కానీ ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఉపయోగించి ఈ దాంట్లో చాలా బాగా చెప్పారు. సో ఈ రెండింటిని నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ రోజుకి అయితే ఇక్కడ దాకా చదివాను అనమాట నేను టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ వరకు. సో ఇంకా రేపటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం